మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. யாரா யாரா ஒன்னா பேசு யார் பேசணும் பேசு தெரியும் பொண்ணு எல்லாருமே பண்ணுங்க சித்தாப்பண்ணு பண்ண தேடும் பொண்டாட்டி பொண்டாட்டி 8 வருஷமா நான் செத்தா புழுடா. తిరుపతి ప్రైవేట్ హాస్పిటల్లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా ఆత్మహత్యాయత్నం చేసుకున్నటువంటి నేపథ్యంలోనే చికిత్స పొందుతున్నాడు. అయితే ఆ వ్యక్తి ఆత్మహత్య కొంత ఆందోళన కలిగించేటువంటి అంశంగా మారింది. అయితే నగిరి నియోజకవర్గం నగిరి మండలంలోని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి గోపి అనేటువంటి ఒక కూలి పని చేసుకునేటువంటి వ్యక్తి. అయితే ఆల్ ఆఫ్ సడన్ గా అతను సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అయితే ఆయన ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడో వాళ్ళ కుటుంబ సభ్యులకంతా కూడా అంతు చెక్కని ప్రశ్నగా మారింది. వాళ్ళ తల్లిదండ్రులు అదే రకంగానే వాళ్ళ సోదరీమణులందరూ కూడా హాస్పిటల్ ఎదురుట ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన అన్న ఇప్పటివరకు కూడా ఎక్కడా కూడా ఫెయిల్ కాలేదు, ఎక్కడా కూడా భయపడేవాడు కాదు. సో ఆ వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనే విషయాలపైన వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఒకటే డౌట్ రైజ్ చేస్తున్నారు, ఇంతవరకు పోలీసులు ఎందుకు రాలేదు అంటే పోలీసులు ఆయన భార్యకి ఫోన్ చేసినా కూడా తమకి కేసు వద్దని చెప్పి ఆమె ఎందుకు చెప్పింది అనే దానిపైన కూడా కొంత వాళ్ళు అనుమానాస్పదంగా వ్యక్తం చేస్తున్నారు. అయితే గోపికి సంబంధించినటువంటి తల్లి ఉంది, ఆమెతో ఒకసారి మాట్లాడదాం. మా ఏం జరిగింది అసలు? నీ కొడుకు ఆత్మహత్య యత్నం పాల్పడ్డాడు, సో ఆ ఘటన ఎలా జరిగింది, ఎందుకు చేసుకున్నాడంట? నా కొడుకు ఒక వారంగా నేను చచ్చిపోతామా అని నాతో మాట్లాడే ఫోన్తో ఏనైనా ఈ మాట అలాగన్నా అమ్మ నేను ఉండలేను, వాడు నన్ను బూతు మాట్లాడినాడు, మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టి తింటానని చెప్పినాడు, నేను చంపేస్తాను, మా ఇంటికాడికి వస్తే కాలు చేతులు నరగతానని మాట్లాడినాడు. ఎవరు బెదిరించారమ్మా నీ కొడుకు? సోమగౌడు మా ఇంట్లో గొడవ పెట్టింది వాడే ఇప్పుడు 4 సంవత్సరాలు మా ఇల్లు చెడిగొట్టింది, మా ఇల్లు అలబోసింది. మా కొడుకుని ఆడబోతే బెదిరించేది, కొట్టేది. నీ కొడుకుని సోము అనే వ్యక్తి ఎందుకు బెదిరించాడు? వాళ్ళ భార్యని పెట్టుకొని 8 సంవత్సరాలు నేను సాగుతుంటాను, నువ్వు ఎవరని అడుగుతాడు, నీకు సెల్లు తీసి ఇచ్చినాను అంటాడు, నీ తల్లి తండ్రితో బూతు మాటలు మాట్లాడతాడు, నీ కూతురు బూతు మాట్లాడతాడు. ఆయన ఉరిపోసుకునే టైంలో ఎవరున్నారమ్మా ఇంట్లో? నా చిన్న కొడుకు, వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకే, వాళ్ళు ముగ్గురే ఉన్నింది. నా చెల్లి తప్ప అని మాట్లాడి అమ్మ కొడుకు ఊరి పోసుకుని నేను చెప్తానే ఉండి హాస్పిటల్లో వచ్చి వేసినాక నేను ఉండేది తిరుపతిలోనే. నా కొడుకు ఇంతతో దూరం వచ్చినాక నేను దీని దగ్గరికి వచ్చిన, మీరే మాకు సహాయం చేయాలా, మీరే మమ్మల్ని చూసుకోవాలి, మా బిడ్డలకు కాపాడాలా. సూసైడ్ అటెంప్ట్ చేసినటువంటి తల్లి ఈమె. సో కొడుకు ఫోటో పెట్టుకొని తమకు న్యాయం జరగాలి, తమ కొడుకు అసలు ఆత్మహత్య యత్నానికి చేయడానికి కారణం ఏంటి తెలియాలనే ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది. తిరుపతి ప్రైవేట్ హాస్పిటల్లో అతను చికిత్స పొందుతున్నాడు. ఇక్కడ ఒకటే అర్థం కానటువంటి అంశం, దాదాపు 3 వారాలకు ముందు ఒక ఆడియో కాల్ అనేది బయటకు పడింది. అంటే వీళ్ళ కొడుకు గోపి ఎవరైతే ఉన్నారో అదే ప్రాంతానికి చెందినటువంటి సోము అనేటువంటి వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడు, మీ కుటుంబ సభ్యులతో అందరితో అక్రమ సంబంధం పెట్టుకుంటాను, ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులను అందరినీ కూడా చంపేస్తాను అంటూ ఒక కాల్ ఫోన్ చేశారు. సో ఆ రికార్డింగ్ కూడా ప్రస్తుతం సంచలనం మారింది. யாரா யாரா ஒன்னா பேசு யார் பேசணும் பேசு தெரியும் பொண்ணு எல்லாருமே பண்ணுங்க சித்தாப்பண்ணு பண்ண தேடும் பொண்டாட்டி பொண்டாட்டி 8 வருஷமா நான் செத்தா புழுடா. సో సోదరి ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. అసలు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటి, అసలు నిజంగా అలా జరిగిందా, ఎవరెవరు దీని వెనకాల ఉన్నారంటే? వాడు ఆత్మహత్య చేసుకోవడానికి వీళ్ళే లేదు, వాడికి అలాంటి రాదు. ఇంత సంవత్సరాలు చేయకుండా 4 సంవత్సరాలు చేయకుండా ఇప్పుడు ఆత్మహత్య చేసేదానికి లేదు. ఆమె వచ్చి 10 రోజుల్లోనే 3 సార్లు జడాలు వచ్చింది. వాళ్ళిద్దరికి కేసు పెట్టింది ఆమె, పోలీసుని రప్పించి ఇంటి దగ్గరనే వాళ్ళని బెదిరించింది. మళ్ళీ వాడికి ఫోన్ చేసి వీళ్ళకి చంపి వాళ్ళు మా తమ్ముడిని చంపేస్తాడు, కాళ్ళు నరికేస్తాను బెదిరించినాక మా అమ్మతో ఏడిస్తున్నారంట. మా అమ్మ మాకు చెప్పలేదు. మళ్ళీ నైట్ 9 గంటలకు మా అమ్మ ఫోన్ చేసి తమ్ముడు ఊరి వేసుకున్నారు, మీరు ఏడ ఉండారు, నేను ఆ ఊర్లో ఉండేది, సత్రవడ కాలనీలో నేను ఉండేది. మా అమ్మ చెప్పినాక ఇంటి దగ్గరికి వెళ్తే ఊరి మా తమ్ముడు వేసుకోలేదు. వాళ్ళిద్దరు ఏమేం చేశారు, మా ఇంట్లో ఎవరు లేదు, ఆ పక్కన మా పెళ్ళి పక్కన అందరూ వెళ్ళేస్తున్నారు, ఇంట్లో ఎవరు లేదు. ఆ 10 నిమిషాల్లో మా తమ్ముడికి ఎవరో వచ్చా, వాడే ఆ పిల్లాడు ఆ అమ్మాయి ఇద్దరు కలుసుకొని వాళ్ళు ఊరేసి మళ్ళీ మా అమ్మకి ఫోన్ చేసి
మీ అబ్బాయి ఊరు వేసుకోపోతారని అర్థం చెప్పింది. మా అమ్మని బ్లాక్మెయిల్ చేసి మా అమ్మ మైండే వేరేలాగా మార్చి మా తమ్ముడు ఊరు వేసుకోలేదు, మా తమ్ముడికి ఊరు వేసుకోదానికి రాదు. వాడు చనిపోయి ఉంటే 4 సంవత్సరాలకు ముందుగా చనిపోయి ఉండాల. ఇప్పుడు ఏమి రాకుండా వచ్చి 10 రోజులు అయింది. ఆ 10 రోజుల్లో వీడు ఎందుకు చనిపోవాలి? అంటే ఒకటేమ్మా, మీ తమ్ముడు భార్యకి అతనికి అక్రమ సంబంధం ఉన్నట్టు మీ తమ్ముడికి తెలుసా? ముందే మీకు అందరికి తెలుసా? తెలుసు, మా ఊరు వాళ్ళు అందరికి తెలుసు, మాకు తెలుసు. ఆమె గొడవలు వేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. వాడితో 4 సంవత్సరాలు రూమ్ ఎత్తుకొని వాడితో కాపురం చేసింది. కాపురం చేసి మళ్ళీ ఒకరోజు మా తమ్ముడు పనికి పోయి ఉన్నాడు. అప్పుడు ఆ రోజులో ఫోన్ చేసి నేను ఇంటికి వచ్చేస్తాను, నన్ను చంపించు, నేను ఏం పనికి ఏ జోలికి ఇంక వెళ్ళను, నేను వచ్చేస్తానని వాడితో కొట్టింది. కొట్టి నాతో సంతకాలు పెట్టుకొని మళ్ళీ వెళ్ళిపోయింది. అది మళ్ళీ ఈ 10 రోజుల్లో నేను ఇంటికి వచ్చేస్తాను, నీతో కాపురం చేసుకుంటాను వాళ్ళు నమ్మించి ఇంటికి వచ్చిన 10 రోజుల్లోనూ మా తమ్ముడు ఊరి వేసుకోనని చెప్తున్నది. కానీ నేను నమ్మలేదు. మా తమ్ముడు ఊరి వేసుకున్నందుకు నాకు అనుమానంగా ఉంది. కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. మా పోలీసు వాళ్ళు ఎందుకు ఇంకా రాలేదు అసలు? పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాం సార్. ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయాము. వాళ్ళే ప్రైవేట్కి పంపించారు. తర్వాత వాళ్ళ ఆడ నుంచి కాల్ చేశారు, ఏమ్మా ఇట్లా పోలీస్ స్టేషన్కి రావాలంటే కేసు గీసు వద్దు మాకు, నా మొగ్గుని నేనే చూసుకుంటా, మాకు ఫ్యామిలీ గొడవే అని అమ్మాయి ఆపుతానే ఉంది. పోలీసు వాళ్ళు ఏమో మాకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. పోలీసు వాళ్ళు కానీ ప్రెస్ వాళ్ళు కానీ మాకు సహాయం చేయాలి సార్. మా కొడుకు అయితే ఉరి పోసుకునే స్థాయి లేదు సార్. వాడికి వాళ్ళిద్దరిని ఒకటిగా పట్టుకున్నా కూడా ఆ రోజుట్లో వాడిని పంపించేసి భార్యని కూడా తెచ్చుకుంటాడు. అలాంటి వాడు ఈ వాడు ఊరు పోసుకొని అస్సలు మేము ఎవరు నమ్మము. నా కొడుకునైతే పక్కా భక్తి బందీగా వాళ్ళు ఏదో ప్లాన్ చేసి చిత్తంగా ఉరి పోసి ఎత్తింది. వాళ్ళే మోకాల మీద అట్టే ఉన్నాడు సార్. కింద వాడు ప్యాడ్లోకి దారం కొట్టేసి ఒక చీరకు ముడి వేసి ఊరు కట్ట తగిలిచ్చేసి మెడకి అట్టే మోకాల మీద కూర్చొని ఉన్నాడు. 10 నిమిషాలకు ముందే నాకు ఫోన్ చేశాడు, అమ్మ తిన్నావా లేదా, నాకు రేపు వచ్చి ఈ పిల్ల దగ్గర ఏమీ లేకుండా నన్ను ఇరుదీమా, నన్ను టార్చర్ పెడుతున్నాడు అని. వాడు ఏదో ఆడియో రికార్డు కూడా ఉంది సార్ మా దగ్గర. ఆ రికార్డు కూడా మీకు పెడతాము, మాకు సహాయం చేయండి. నా బిడ్డ ఉండేది, వీడు ఒక్కడే, ఇంకా వాడి తర్వాత వాడికన్నా చిన్నోడు వీడు, వీడిని చంపేస్తారండి. మేము భయపడి బయటికి రాకుండా ఉన్నాం ఇన్ని రోజులు. కానీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు ఆ విధంగా బెదిరిస్తున్నాడు? వాళ్ళు జనాభా ఎక్కువ సార్. నా కొడుకులు 2 వీళ్ళు, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉందని వాళ్ళు మా పిల్లకాయల కోసం మేము భయపడి ఏది మేము బయటికి చెప్పుకోవాలా. ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళ కేసు గురించి కూడా 5-5 సార్లు కేసు ఇచ్చిండాము. వాళ్ళకి భారీ భర్త గొడవలకు కూడా అమ్మాయి ఇది మాకు నచ్చలేదు. అమ్మాయి అస్సలు మారిందని నా కొడుకు తెచ్చి పెట్టుకున్నాడు. అయినా మేము వాళ్ళ ఇంటికి పోకుండా చేయకుండా ఉన్నాము. 2 బతికి పని బాగా ఉండేది. సెల్ ఫోన్ ఎనీ టైం వీడియో కాల్లో ఉంటుంది, వాడితో మాట్లాడుతూ ఉంటుంది. నా కొడుకు అడిగితే వాడిని బెదిరించేది. ఆ అబ్బాయి ఫోన్ చేసి, రే నిన్ను కాళ్ళు చేతులు నరుకుతా, నా ఇంటి కాడ నుంచి నిన్ను అట్టే దేకనిస్తాను సార్, నిన్ను కాళ్ళు చేతి ఇంచి పారేస్తాను రా, నువ్వు ఏడ కనపెడతా ఆడ నరుకుతాను రా, ఇట్లా మడిల మీద వచ్చాయిరా నువ్వు, మా తమ్ముడు నిన్ను కెచ్చేస్తా ఉన్నాడు, మా తమ్ముడే నిన్ను చంపుతాడు రా, నువ్వు ఏడ ఉన్నా నేను నిన్ను కెచ్చేస్తా ఉంటాను, నిన్ను చెప్పకుండా నేను వదలను అని బ్లాక్మెయిల్ చేసినాడు. నా కొడుకు ఆడియో నాకు పెట్టి ఆ రికార్డు మొత్తం మేము విన్నాము. వింటే వాడు ప్రతి ఒక్క మాట మా ఇండ్లలో ఆడవాళ్ళని గురించి, నన్ను కానీ మా అక్కను కానీ మా పిల్లకాయలని అందరినీ బూతులు మాట్లాడుతున్నాడు సార్. వాడు తప్పుగా మాట్లాడుతున్నాడు. నీ కూతుర్ని కూడా నేను అన్నాడు వాడు. ఆ మాటలు విని నా కొడుకు ఆ రోజు నుంచి ఫోన్ చేసేది, నాతో ఏడ్చేది. వాడైతే సూసైడ్ చేసుకునే రకం కాదు. అది పక్తబందిగా వాళ్ళు ప్లాన్ చేసి చీరల ఊరు కట్ట ముడేసి అట్ట తగిలిచ్చి పెట్టేస్తున్నారు వాడిని. కానీ నాకు 10 నిమిషాల ముందు ఫోన్ చేసి, అమ్మ నేను బాగున్నావా తిన్నావా అన్నాడు. మాట్లాడుతూ ఉన్నాం కానీ ఆ పాప ఫోన్ చేసింది నాకు వెంటనే. ఏమ్మా అంటే, నీ కొడుకు ఉరి పోసుకుంటున్నాడు అనింది. మీరు ఏడున్నారు నువ్వు పోయి ఎత్తుమే వాడిని తీసుకోమే చీరని నేను చెప్పిన. అప్పుడే పరిగెత్తున్నాడమ్మా, అప్పుడే ఉరి పోసుకున్నాడు అంటే 10 నిమిషాల్లో అప్పుడే ఉరి పోసుకున్నాడు. అట్లా నమ్మేది. ఏ టైంకి జరిగిందమ్మా? 9:30కి జరిగింది. ఊర్లో పెళ్లి వాళ్ళకు టైం సరిగా ఉండింది కాబట్టి అట్లా చేసేసారు.
మాకు అనుమానంగానే ఉంది. అనుమానం కాదు, వాడు చేశారని కన్ఫామ్ గా చెప్తున్నా. ఉండేది మా తమ్ముడు మాత్రమే. వాడిని కాపాడి ఇవ్వండి, మీకు దండం పెడుతున్నాను. మా తమ్ముడిని కాపాడి ఇవ్వండి. మేము ఎవరిని నమ్మకలేదు, మాకు సహాయం చేయండి. మా తమ్ముడు మాకు కావాలి కాబట్టి మీ దగ్గరికి వచ్చాము. మా తమ్ముడిని కాపాడి ఇవ్వాల్సింది మీరే. మాకు ఉండేది ఎవరు లేదు, అందుకే మీ కాడికి వచ్చాము మేము. మా తమ్ముడిని కాపాడి ఇవ్వండి అయ్యా, మీకు దండం పెడుతున్నాను. పోయా ప్రాణానికి సమాధానం చెప్పండి. మాకు ఏది తెలియక మీ కాడికి వచ్చేసాము. సో ఇది నగిరి నియోజకవర్గంలో జరిగింది. అంటే ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆ ఒక వ్యక్తి భార్య ఇంకొక వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్న కారణంగా ఆ వ్యక్తి ఈ కుటుంబ సభ్యులందరూ కూడా గత కొన్ని రోజుల నుంచి వేధిస్తున్నాడు, భయపెడుతున్నారనే విషయాలపైన కూడా వీళ్ళందరూ చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా పోలీసుల్ని ఎందుకు ఆమె వద్దనింది అనే దానిపైన కూడా ఖచ్చితంగా విచారణ జరిపించాలి. ఎందుకంటే అతని ద్వారా అతని తమ్ముడికి అదే రకంగా కుటుంబ సభ్యులందరికీ కూడా థ్రెట్ ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ఒకసారి ఏదైతే ఆత్మహత్యత్నం చేసుకున్నటువంటి పాప ఉంది, ఆయన పాప ఉంది, ఒకసారి మాట్లాడదాము. ఎవరు ఫోన్ చేసి బెదిరించారమ్మా మిమ్మల్ని? నన్ను సార్ తను వచ్చి ఫోన్ చేసి మా అవ్వ దగ్గర మాట్లాడుతూ ఉన్నాను. మా అవ్వ కట్ చేసేసింది మాట్లాడేసి. సార్ తను ఫోన్ చేసేసి మమ్మల్ని అందరిని బెదిరేసేసి మీ నాన్న దగ్గర ఇవ్వండి, నేను ఇవ్వను అనేసినాను. అప్పుడు నన్ను బెదిరించినారు, అందువల్ల నేను నాన్న దగ్గర వచ్చేసినాను. సో రేపు మూసుకొని మా అన్న దగ్గర మాట్లాడారు. మా నాన్న వచ్చి ఎవరు మీ అన్న అడిగితే సోమను వచ్చి మమ్మల్ని అందరు బెదిరేసేసి బూతులంతా మాట్లాడుతున్నారు. నాకు కష్టంగా ఉంది, మమ్మల్ని ఎట్టంటే కాపాడండి, మా నాన్న కావాలి నాకు. నాకు నా నాన్న అంటే చాలా ఇష్టం. నాకు నా నాన్న కావాలి, నాకు ఎవరు వద్దు. మాటలు చూడొచ్చు. తన తండ్రి పైన వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ ఏ రకంగా ఉందో మనం చూడొచ్చు. నిజంగా హాస్పిటల్ ముందు వాళ్ళ ఆవేదన మనం ఒకసారి చూడొచ్చు. వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. అంటే తన అన్న భార్యకు ఉన్నటువంటి అక్రమ సంబంధమే ఈ యొక్క ఆత్మహత్యకి కారణంగా వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఆయన ఆత్మహత్య చేసుకోలేదు. ఖచ్చితంగా తన అన్న భార్య అదే రకంగానే ఏదైతే ఆయనకి ఎఫ్ఐఆర్ గా ఉందో అతనే ఏదో ఒకటి చేస్తుంటాడు. దీనిపైన పోలీసులు విచారణ జరిపించి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేలా చూడాలని చెప్పి కూడా హాస్పిటల్ ముందు ఆవేదన వ్యక్తం చేసినట్టు చూస్తున్నాం. పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంటే ఖచ్చితంగా దానిపైన విచారణ జరగకుండా కూడా ఆయన భార్య ఆపుతున్నటువంటి నేపథ్యంలోనే వీళ్ళందరూ కూడా పోలీసులకి ఇప్పటికే ఫిర్యాదు చేశారు. సో పోలీసు ఫిర్యాదులో వచ్చినటువంటి అంశాలు ఏముంది, అసలు విచారణలో ఏం జరగబోతుంది, అతను సూసైడ్ చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా అటు హ్యాంగింగ్ చేసుకున్నటువంటి దృశ్యాలు అక్కడ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ గా అనుమానాస్పదంగా ఉంది. ఒక మంచం పైన ఆయన కింద వేలాడుతూ ఖచ్చితంగా అక్కడ చూసినటువంటి దృశ్యాలు అయితే మాత్రం మాకు ఖచ్చితంగా అనుమానంగానే ఉంది. కాబట్టి దానిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా కుటుంబ సభ్యులు అదే రకంగానే ఆయన కూతురు కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఖచ్చితంగా తన తండ్రి తిరిగి రాడు కాబట్టి వాళ్ళకి శిక్ష పడాలి. మమ్మల్ని ఏ రకంగా హింస పెట్టారో, ఏ రకంగా బెదిరించారో మాకు తెలుసు. నా ముందరే తన నాన్నకి ఫోన్ చేసి బెదిరించారు. తన కుటుంబ సభ్యులు అందరితో కూడా వాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకుంటానని చెప్పి అదే రకంగానే అందరినీ చంపేస్తానని చెప్పి కూడా బెదిరించడంతో మాకందరికి కూడా భయంగా ఉంది, మాకు ప్రాణహాని ఉందని చెప్పి కూడా కుటుంబ సభ్యులంతా తిరుపతి ఓ ప్రైవేట్ హాస్పిటల్ ముందు ఆవేదన వ్యక్తం చేసినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం.